హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చూడండి ప్రియదేవులారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పరమదూతులతో పొగడబడుతున్నవాడు దేవుడు. ఎందుకనంటే ఆయన పాపము చేయని వాడే దేవుడు. ఆయన పరమ పవిత్రుడైన దేవుడు, ఆయన నిష్కలంకుడు, అందరికంటే ఆ మిక్కిలి హెచ్చైన వాడు మన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకున్న ఎవరైనా కానీ వాళ్ళు ఏం కావాలంటే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నంటే, జనములో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడి నుంచి జనములో నుండి నిన్ను వేరుపరిచిన వాడు. బైబిల్లో చూడండి, లేవియ కాండము 20వ అధ్యాయము 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. అంటే చూడండి, మనం ఈ గ్రంథం అంతట్లో కనుక మనం చూస్తే అక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, అక్కడ ప్రజలకున్న ఆచారాలను వెళ్ళగొట్టిండు. ఎందుకనంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో లోకాచారాల నుంచి మనం వేరు చేయబడతాం, పాపం నుంచి వేరు చేయబడతాం, లోకం నుంచి వేరు చేయబడతా ఉంటాం, అపవిత్రత నుంచి వేరు చేయబడతా ఉంటాం. ఎందుకు అనంటే ఈ పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధతలో ఏం కావాలంటే ప్రతిదినము మనం పెంపొందించబడాలి. అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. పాపంలో పడిపోకుండా మనం ఏం కావాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. చాలా మంది జీవితాలు కనుక చూస్తే పరిశుద్ధతను కోల్పోయి పాపానికి లోకానికి దగ్గరికై అపవాది ఉచ్చులో పడిపోతా ఉన్నారు. అనేకులు ఏమైపోతారంటే అపవాది ఉచ్చులో పడిపోయి వారి జీవితము ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, ఎలాంటి దీవెనను పొందుకోకుండా వాళ్ళు ఏమైపోతున్నారంటే శాపగ్రస్తులుగా మార్చబడతా ఉన్నారు, అపవిత్రులుగా మార్చబడతా ఉన్నారు. చూడండి, 2 పాత్రలు మన దగ్గర ఉన్నప్పుడు, 2 పాత్రలు ఉన్నప్పుడు ఇది మంచి పాత్ర, ఈ మంచి పాత్రలో మంచి నీళ్లు ఉన్నాయి, దీంట్లో మురికి నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళు వచ్చి దీంట్లో పడ్డా, ఈ నీళ్ళు వచ్చి దీంట్లో పడ్డా ఏమైతే చెప్పాలి? మరి ఎందుకు మంచివి కావు? అందుకే నీ మంచి మనసును ఏం కావాలంటే లోకములో కలుషితము కాకూడదు. నీ మంచి చూపులు లోకంలో చూడని దృశ్యాలను చూసి కలుషితము కాకూడదు. నువ్వు మంచి మాటలు విని ప్రార్థన జీవితం కలిగి
మంచిగా ప్రభుత్వం నడుస్తూ అపవిత్రమైన మాటలు మాట్లాడితే అపవిత్రాలు అయిపోతాం. అపవిత్రులా అయిపోతాం. అందుకే దేవుడు అంటే కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడైనా కానీ పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకనంటే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఏం కావాలంటే ఆ పరిశుద్ధమైన దేవునికి తగినట్టుగా మన జీవితం ఉండాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధంగా ఆ పరిశుద్ధుడైన దేవునికి నీ జీవితము ఆయనకు తగినట్టుగా జీవిస్తేనే నీవు ఆశీర్వాదానికి, దీవెనకు, కాపుదలకు, క్షేమానికి, అభివృద్ధికి నువ్వు ఒక సూచనగా మారుతాడు. అప్పుడు ఆశీర్వదించబడతాను. ఎందుకనంటే ఈనాడు కనుక అనేకుల జీవితాలు చూస్తే వాళ్ళు పరిశుద్ధతను కోల్పోయినట్టుగా మనం చూడవచ్చు. పరిశుద్ధతను కోల్పోయినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈ శరీరం ఉన్నంత వరకు పాప నియమం పనిచేస్తూనే ఉంటాడు. ఈ శరీరమును ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనము తర్వాత మనం ఏం చేయాలంటే అనుదినము నలగొట్టుకొని పరిశుద్ధతకు అప్పగించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మనము మాట్లాడడానికి, ఏది పడితే అది మాట్లాడడానికి, ఏది పడితే అది వినడానికి, ఏది పడితే ఎటు అంటే అటు వెళ్ళడానికి మన జీవితాన్ని మనం అప్పగించుకోకూడదు. ఈనాడు అనేకుల జీవితాల్లో మరకలు ఉండడానికి కారణం ఏంటి? అనేకుల్ని ఏం చేస్తున్నది అంటే యోసేపును పాపములో పడిపోయడానికి తాను ఒక అపవాది, ఒక తన యజమాని భార్య రూపంలో వచ్చేసి తనను ఏం చేసిందంటే పాపంలో పడివేయడానికి పలు ప్రయత్నాలు చేసింది ఒక పరిశుద్ధుని. ఆయన యోసేపు ఆ పరిశుద్ధిని పడివేయడానికి చేస్తే తాను అక్కడ ఏం చేసిందంటే దానికి బానిస కాకుండా అక్కడ ఏం చేసిందంటే యోసేపు ఆ స్థలం నుంచి పారిపోయి యోసేపు ఏం చేసిందంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే ప్రియ దేవుని ద్వారా మనం దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన తలంపులు కానీ, మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన చూపులు కానీ, మన నడవడికలు కానీ, రాత్రిళ్ళు వచ్చే అపవిత్రమైన కళలు కానీ చూడండి మనిషిని అపవిత్రత చేస్తాను. మన బైబిల్ చరిత్రలో మనం కనుక చూస్తే చాలా మంది జీవితంలో మనం చూడండి, ఒకనాడు దావీదు యుద్ధము చేయవలసిన దావీదు ఒకగానొక దినమున ఏం చేసిందంటే ఆయన మిథ్యను ఎక్కేసి ఏం చేసిందంటే చూడరాని దృశ్యాన్ని చూసి పాపంలో పడిపోయాడు. చూడరాని దృశ్యాలను చూసి ఎలా పడిపోయాడంటే పాపములో పడిపోయాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేసిండు? మరొక మర్డర్ చేసిండు, హత్య చేశాడు. అందుకే తాను ఏం చేసిందంటే ప్రియ దేవుని ద్వారా మనము చాలా జాగ్రత్తగా ఈ లోకములో జీవిస్తున్నాం కాబట్టిగా చూపులను కాపాడుకోవాలి, తలంపులను కాపాడుకోవాలి, నోరును కాపాడుకోవాలి. తర్వాత అపవిత్రమైన తలంపులు రాకుండా, కోరికలు కలగకుండా మనం ఏం కావాలంటే ప్రతిదినము వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడాలి, ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దినము మనము సరి చేసుకొని ఏం కావాలంటే ప్రతి దినము పరిశుద్ధులుగా మనము జీవించడానికి మనం ఇష్టపడాలి. దావీదు ఏం చేసిందంటే ఆ పాపానికి బానిస ఏం చేసిందంటే తప్పించుకొని పోవాలని ఆలోచన చేసింది దావీదు. కానీ దావీదుతో ఏమన్నాడంటే చూడండి బైబిల్ గ్రంథంలో, మన బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము చూడండి ప్రియ దేవుని ద్వారా ఒక మాట చెప్పేసి మనం ముందుకు వెళ్తాం. ఎందుకు అని అంటే ఇతడు ఒకప్పుడు పరిశుద్ధుడే, కానీ దేవుని హృదయానుసారుడే. కానీ అయినప్పటికీ కూడా దావీదు జీవితంలో
పాపము ఎలా పని చేసిందో మనం గమనించవచ్చు. నువ్వు తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో నువ్వు తర్వాత వెళ్ళిన తర్వాత చూసి ఈ దావీదుతో దేవుడు ఏం మాట్లాడుతాడో చూడండి. ఆ మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10-11 వచనం మనం చదువుదామా? చూడండి, ఎందుకు అనంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి లక్ష్యము చేయలేదు. దేవుణ్ణి పాపము చేయడానికి నిర్లక్ష్యము చేసాడు, పాపము చేయడానికి లక్ష్యం ఉంచాడు, పరిశుద్ధంగా జీవించడానికి నిర్లక్ష్యం చేసాడు. చాలా మంది జీవితంలో పతనమైపోవడానికి కారణం, పడిపోవడానికి కారణం, లోకంలో విచ్చలవిడివాడు తిరగడానికి దేవుడు ఏం చేశాడంటే వారు దేవుడు అవకాశిస్తామన్నప్పుడు కూడా, దేవుడు ప్రేమ చూపినప్పుడు కూడా దేవుని అనుగ్రహముకు దగ్గరికి రాకుండా, ఎదురడమా దేవుని అనుగ్రహానికి దగ్గర రాకుండా దేవుని ఉగ్రతకు సిద్ధపడతా ఉన్నాం. ఒకవేళ పాపము నిన్ను ప్రేరేపించిన పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి, కానీ ఆ పాపముకు బానిసమైనవంటే పతనము నీ ఇంటికి, నీ మూలంగా నీ ఇంటికి కూడా పతనం స్టార్ట్ అయింది. చూడండి, అక్కడ ఏమంటే, నీవు నన్ను లక్ష్యము చేయక ఇతరులకు భార్యను నీకు భార్య అగినట్లు తీసుకొన్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే, ఎప్పటికి యుద్ధమే, ఎప్పటికి గొడవలే, ఎప్పటికి సమస్యలే, ఎప్పటికి విపత్తులే, ఎప్పటికి శోధనలే. ఎంత చేసినా నువ్వు బాగుపడు. ఎంత చేసినా బాగుపడవు. అందుకే అక్కడ అంటాడు, చూడండి అక్కడ, నా మాట ఆలకించుము, యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారికి నీ మూలంగా నేను అపాయాన్ని పుట్టిస్తా. చాలా జాగ్రత్త ప్రియ దేవుని ద్వారా, దేవుని పిల్లం కదా, మనం ఏం కావాలంటే పరిశుద్ధులము కనుక మనము ఎప్పటికీ కూడా, ఒకరోజు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, ప్రతి దినము పరిశుద్ధంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. ప్రజల హల్లెలూయా. చాలా మంది మాటల్లో జారిపోతూ ఉంటారు. ఐఎమ్ సో సారీ అంటాడు. ఎన్నిసార్లు నువ్వు సారీ చెప్తావు? ఎన్నిసార్లు క్షమాపణ అడుగుతావు? ఎన్నిసార్లు తప్పైనా ఒప్పుకుంటావు? ఎందుకనంటే తెలియకుండా చేసినప్పుడు క్షమాపణ దొరుకుతుంది, కానీ తెలిసి చేసినప్పుడు కూడా క్షమాపణ ఉంటుందా? వా. అందుకే ప్రియ దేవుని ద్వారా మనం చాలా గమనించాలి. ఆయన యోసేపు పాపాన్ని అవకాశం దొరికిందని చేయడానికి ఇష్టపడలే. అందుకే దేవుడు చెప్పిన మాట మనము ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ లేవియ కాండంలో కనుక మనం చూస్తే 19వ అధ్యాయం కాంచి మొదలు పెడితే మనము వారి ఆ గ్రంథం అంతట్లో కూడా ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఈ 19వ అధ్యాయంలోనే మాట్లాడుతూ ఉంటాడు 2వ వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండవలెను, నీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడై నువ్వు పాపంగా ఉంటావా? ఎందుకనంటే మనము పరిశుద్ధతకు, ఎందుకనంటే నీవు నీ హృదయము, నీ ఆలోచన, నీ మనసు దేవుని ఆలయం. దాంట్లో దేవుడు నివాసము చేయాలి. నీ ఇల్లు దేవుని నివాసంగా ఉండాలి. నీ ఇల్లు కానీ, నీ హృదయం కానీ, నీ ఆలోచనలు కానీ దేవునికి యోగ్యమైనట్టుగా మన జీవిత విధానము ఉన్నప్పుడే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, కాపాడుతాడు, కృప చూపుతాడు. లేకుంటే దేవుడు చేతులు వదిలేస్తాడు. దేవుడు చేతులు వదిలేస్తాడు. సాంసోన్ అనుకున్నాడు దేవుడు బలం ఇచ్చాడు కదా, అప్పుడు ఒకసారే 200 మంది ఫిలిష్తీయులను కానీ నక్కలను కానీ ఒకసారి చంపినట్టుగా
విడజిమ్ముదామని అనుకున్నాడు. ఎవరు? సాంసోన్. కానీ దరిలో ఒడిలో పడి, పాపములో పడి, ఆ మాటలతో విసిగిపోయి తర్వాత చివరికి సాంసోను దేవుడు ఎడబాసిన సంగతి సాంసోనుకు తెలియదు. సాంసోను అనుకున్నాడు దేవుడు నాతోటే ఉన్నాడు అనుకుంటున్నాడు. ఆ పాత పాటలు పాడుతూ ఉన్నాడు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ. సాంసోను, చేసేదంతా చేస్తావు, దేవుని చిత్తమేనా? తిరగరాని తిరుగుళ్ళు తిరుగుతా అంటావు, మాట్లాడరాని మాటలు మాట్లాడుతా అంటావు, చేయరాని కార్యాలు చేస్తా అంటావు. మళ్ళా సాంసోను పాట చూడు, ఎన్ని తలచిన అంటాండిగా. ప్రియ దేవుడా, మనం సాంసోను కనుక చూస్తే దేవుడు సాంసోను ఎడబాసిండు. సౌలును కూడా దేవుని చిత్తానికి లోబడకుండా 42 సంవత్సరాలు గాడిదల వెంట వెళ్ళిన వాడిని తీసుకొచ్చి రాజుగా పెడితే దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి స్వచిత్తము చేయడం ప్రారంభించిండు. తర్వాత సౌలు జీవితంలో ఏం చేసిందనంటే, దేవుడే అతను ఏం చేసిందంటే, యెహోవా పగవాడు కాగా నేనేం చేస్తానయ్యా? సమూయేలుని అడుగుతా ఉన్నాడు. దేవుడే విడబాసిండు, దేవుడే పగవాడైతే నేనేం చేస్తా? చూడండి బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదామా? అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ఏం ప్రయోజనమయ్యా? దేవుడే నిన్ను పగవేసి పగవాడైపోయాడు. ఏదో బయటి శత్రువు అంటే ఏదో క్షమాపణ చెప్పుతే అయిపోవచ్చు, కానీ చేయరాని చేసిన పాపాలు తెలిసి కూడా చేయడం ఎంత దుర్మార్గ పని. కానీ ఇప్పుడే దేని ద్వారా మనం ఏం కావాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. పాపము రకరకాలుగా ఉంటుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉన్నది. విశ్వాసం మూలంగా కాంతి కూడా పాపమే. మేలైంది చేయకపోవడం కూడా పాపమే. ఈ పాపమే కాకుండా రకరకాల పాపాలు ఉంటాయి. కానీ చిన్న అబద్ధమే కదా అనుకుంటావు, చిట్టడి ఎన్ని అయిపోయినాయి. ప్రియ దేవుని, మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనం ఏం కావాలంటే దేవుని పిల్లం కనుక మనం చాలా జాగ్రత్తగా, ఇక్కడ బైబిల్లో ఆ కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటాడు. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు చూడండి. ఆ 17వ కీర్తన చూడండి. 15వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదామా? మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గమును తప్పించుకొనుటై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొంటిని. దేవుని మాటను బట్టి నువ్వేం కావాలంటే పాపములో పడిపోకుండా, లోకాశంలో పడిపోకుండా, ఎందుకంటే సులువుగా చిక్కుల పెట్టు పాపములో పడిపోకుండా నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని మాటను బట్టి నిన్ను కాపాడుకోవాలి. లోకము ప్రమాదంతో కూడింది. అయితే వాళ్ళు ఏం చేసిందంటే ఈ కాపాడుకొని ఏం చేసిందంటే నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను గనక
నా కాలు జారలేదు. నువ్వేం కావాలంటే, నువ్వు లోకంలో ఉంటే ఎప్పుడు స్లిప్ అయిపోతూనే ఉంటాడు. మాట స్లిప్ అవుతుంది, చూపు స్లిప్ అవుతా ఉంటుంది, ఆలోచన స్లిప్ అవుతా ఉంటుంది, నడవడిక స్లిప్ అవుతా ఉంటుంది, శరీరంలో కూడా లేని కోరికలు వస్తా ఉంటుంది. ఇప్పుడు యవనస్తులు అందరూ ఏమైపోయింది, బైబిల్ చెప్తా ఉంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. సుమా జాగ్రత్త, దేవుని మాట. ఎందుకనంటే అనేకులు స్లిప్ అయ్యి ప్రేమ అనే లోకంలో పడి ఎంతమంది అయిపోతారు. అబర్షన్లు ఎంతమంది మరణాల సంఖ్య మనం చూడవచ్చు. కాలానికి ముందుగానే వాళ్ళు ఎందుకు చనిపోతా ఉన్నారు? సాతానుడు లోకం అనే ప్రేమ పెట్టిండు. ఆ ప్రేమ ఉచ్చులో పడి పాపములో సులువుగా పడిపోతారు. అందుకే ఇక్కడ నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొంటిని, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను గనక నా కాలు జారలేదు. ఎందుకనంటే నిన్ను నీవే భద్రపరచుకోవాలి. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపము చేయడు కానీ తనను తాను దుష్టుడు ముట్టుకోకుండా భద్రపరచుకుంటాడంట. చూడండి, బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 5:18. యోహాను రాసిన పత్రిక 5:18. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపము చేయడని నేను ఎరుగుతా. నన్ను ఇంకెందుకు పాపం చేస్తాను, పాపం చూస్తాను, పాపాన్ని ప్రేరేపిస్తున్నావు, పాపం చేయడానికి ప్రోత్సాహపరుస్తున్నావు. అందుకే ఇక్కడ ఏది, దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడాన్ని ఎరుగుదును. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకొను గనుక దుష్టుడు ముట్టడు. అంటే నువ్వేం కావాలంటే, నువ్వు పరిశుద్ధుని గనుక ఏం చేయాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఎలా చేయాలంటే, వాళ్ళు యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యము చేతనే కదా. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. అందుకే మనం ఏం కావాలంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా ఇక్కడ పౌలు చెప్తా ఉంటాడు. తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనుక చూస్తే, వాళ్ళు ప్రార్థన వల్లను వాక్యం వల్లను వాళ్ళు ఏం చేసినంటే పవిత్రతను కాపాడుకున్నారు. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. చూడండి, ఈ దేవుని యొక్క వాక్యం వలన ప్రార్థన చేయని వాళ్ళు ఈజీగా పడిపోతారు పాపం. వాక్యము చదవకపోతే, ఎందుకనంటే దీని ద్వారా ఈజీగా అపవాది వాళ్ళని తీసుకుపోయి సులువుగా చిక్కులో పడేస్తాను. అందుకే వాళ్ళు అంత మాత్రమే కాదు, ప్రియదేనులారా, నెహెమీయా కాలంలో గనక వాళ్ళు ఏం చేసిందంటే, ప్రియదేనులారా, వాళ్ళ జీవితాన్ని గనక మనం చూస్తే, వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేసిందంటే ఒక జామంతా కూడా ఏం చేసిందంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చేసుకుంటూ పాపాలు ఒప్పుకొనుచు వాళ్ళు ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏం చేసిందంటే వాళ్ళ పితరుల పాపాలు వాళ్ళ పాపాలు విడిచిపెట్టి ఏం చేసిందో చూడండి. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం వాళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూర్చుండి అయ్యా అని చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యేకింపబడిన వారుగా నిలబడి వాళ్ళ పాపాలను ఒప్పుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక జాము సేపు ఏం చేస్తున్నారంటే తామున్న చోటుని నిలబడి
దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుచూ వచ్చి ఒక జాము తమ పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట సాగిల పడుతూ ఉన్నారు. 9వ అధ్యాయం 3వ వచనం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటున నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. చూడండి, వాళ్ళు ఏం చేసిందంటే ఇంకా మా పాప విముక్తి కాలేదు, ఇంకా శరీర క్రియలు చావలేదు, లోకాశలు చావలేదు, చేయకూడని పాపము చేస్తున్నాము, చేయకూడని కీడ చేస్తున్నాం, మేలైనది చేయలేని కూడా ఆ కీడ చేయకూడని కీడ చేస్తున్నామని వాళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రత్యేకించబడి ఆ ఉపవాసం ద్వారా ఒక జాము అంటే 3 గంటలు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒప్పుకుంటా ఉన్నారు, విడిచిపెడతా ఉన్నారు. కానీ నేడు సమాజం ఏమైపోయిందంటే ఒక జామంతా తింటారు కానీ 4 జాములైన నిద్రపోతారు కానీ ప్రార్థన చేయరు. ఒక పూట అయినా వాక్యం చదవరు, ఒక పూట అయినా వాక్యం చదవరు, ఒక పూట అయినా పిల్లలకు కానీ వారికి కానీ దేవుని యొక్క వాక్యాన్ని గురించిన, ఎందుకనంటే ఈ వాక్యాన్ని వాళ్ళు తెలియపరచారు. అప్పుడు మనం ఏమైపోతాం? దేవుని ద్వారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ద్వారా నడవడికలు సరిచేయబడతాయి, నడవడికలు సరిచేయబడతాయి. యోసేపు లోపల వాక్యం ఉన్నది, యోసేపు ప్రార్థనా పరుడు, యోసేపు దేవుని మాటను అనుసరించేవాడు. అందుకనే ఏం చేశాడంటే యోసేపు అమ్మబడినప్పటికి కూడా, యోసేపు అమ్మబడినప్పటికి కూడా ఎక్కడికి అమ్మబడిండు? వెడినాళ్ళకు అమ్మబడిండు, ఇస్మాయిల్లకు అమ్మబడిండు, తర్వాత నీళ్ళు లేని గుండెలో వేయబడిండు. అయ్యో పాస్టర్ గారు గుడికి రమ్మంటేనేమేంది అని అనలే, నాకు గిన్ని కష్టాలు ఉన్నాయి, గిన్ని బాధలు ఉన్నాయి, నన్ను గిన్ని బాధలుండి చర్చికి రమ్మంటానవా అని అనలే. కానీ ఆయన దేవుని మనస్సే కలిగి ఉన్నాడు, దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకోలే, దేవునికి దూరంగా పోలే. తన సహోదరులైన విడిచింది కానీ తల్లిదండ్రులైన విడిచింది కానీ దేవుని సన్నిధిని మరవలే. యోసేపు దేవుని సన్నిధి మరవలే, తన పరిశుద్ధతను కాపాడుకొని అమ్మిపోయే అబ్బటికుడుగా ఏం చేసిందంటే యోసేపును కనుక చూస్తే యోసేపు తన కార్యం ఎలాగున్నది అంటే ఈ పరిశుద్ధంగా జీవించే వాళ్ళు చేసే పని సఫలమైతే అంటది. వారు ఎక్కడ ఉంటే వారు అన్ని విధాలుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రజలు హల్లెలూయా. చూడండి, మన బైబిల్ గ్రంథంలో చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తులోకి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక. చూడండి, ఎలాంటి కటాక్షము, కనికరము, దయ, ఆయన చేసే పని అంతా సఫలమైతుందా విఫలమైతుందా? మనం గమనించాలి. మనం చేసే పనులు విఫలం అవ్వడానికి కారణం ఏంటంటే మనం పాపానికి దగ్గర ఉన్నాం, లోకానికి దగ్గర ఉన్నాం, కీడుకు దగ్గర ఉన్నాం, నష్టానికి దగ్గర ఉన్నాం. అందుకే ఈ యోసేపు తన జీవిత విధానాన్ని కనుక చూస్తే ఇస్మాయిల్లకు అమ్మబడినప్పటికి కూడా ఏం చేసిందంటే అమ్మబడినప్పటికి కూడా అతనికి ఎవరు తోడుగా ఉన్నాడంటే దేవుడే తోడుగా ఉన్నాడు.
అమ్మబడినప్పుడు కూడా అప్పగించుకున్నాడు. దేవా నీ చిత్తమా, నీ చిత్తమైతే జరగని, కష్టమైన నష్టమైన నీ చిత్తమే జరగాలి కానీ నా ఆలోచన నెరవేర్చబడకూడదు. అయితే తాను ఏం చేసిందంటే తాను అయినప్పటికీ కూడా ఆయన విధంగా చూస్తే ఇప్పుడు మనం 5వ వచనం మనం చదువుదామా. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. అది అండర్లైన్ చేసుకోండి. ఒక లోకస్తుని యోసేపును బట్టి యోసేపు నిమిత్తము ఆ కుటుంబము దీవించబడతాం. మరి నువ్వు కానీ యోసేపు ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు, దేవుని మార్గంలో క్రమంగా నడిచేవాడు, దేవునితో సంబంధం కలిగిన వాడు. నీకెందుకు వస్తుంది పేదరికం? అయితే అక్కడ చూడండి, మనం కనుక చూస్తే అక్కడ అంటాడు ఆ యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండేను. సమస్తం మీద ఉన్నది. యోసేపును బట్టి ఆ ఐగుప్తుడు ఆశీర్వదించబడ్డాడు. అందుకే ప్రేమ దేవుడు మనం గమనించాలి. మనము దేవుని పిల్లం కనుక మనము గమనించాలి, పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనము ఎందుకనంటే ప్రతి దినము నీ ప్రాణాత్మ దేహాలను ఎప్పటికి కూడా నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అని అంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మనం ఏం చేస్తా అంటే చదువులను బట్టి, ఉపవాసాన్ని బట్టి నువ్వు పరిశుద్ధతలో పెరుగుతా అంటావు కానీ తరగిపో. ప్రజలారా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ అందుకే మనం గమనించవచ్చు చాలా మంది జీవితాల్లో. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం మనం కనుక చూస్తే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథంలో కనుక మనం చూస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ మంచి మాటలు ఉంటాయి. 8వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దామా. చూడండి, మళ్ళా పరిశుద్ధంగా జీవించినప్పుడు జీవించేం కావాలంటే దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. దేవుడు దొరికిండా దొరకలేదు. యోసేపుకు ప్రతి శ్రమలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. శ్రమల్లో అతనికి ఎందుకు తోడుగా ఉండి ఎక్కడ కూడా యోసేపు దేవుణ్ణి మర్చిపోయినట్టుగా, దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా యోసేపుకు లేదు. ఎందుకనంటే మనం చూడవచ్చు ఆయన దేవుణ్ణి వెతికేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ యోసేపుని కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి 91వ కీర్తనలో ఒక మంచి మాట రాయి ఉంటా. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. చదవమ్మా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చూడండి, శ్రమల్లో నుండి ఏం చేసిందంటే ఎప్పుడు దేవుణ్ణి వెతికినప్పుడు, పరిశుద్ధతను కాపాడుకొని దేవుణ్ణి వెతికినప్పుడు ఏం చేసిందంటే శ్రమలు రాగానే విడిచిపెట్టలే దేవుణ్ణి. అయ్యగారికి ఏమెరక గుడికి రమ్మంటాడు, ఇది చేయమంటాడు, అది చేయమంటాడు, అది చేయమంటాడు. ఇది డైలాగ్ కొడతా అంటారు చాలా మంది. కానీ మనము యోసేపు తనకు కలిగిన ఒక కష్టాన్ని కనుక చూస్తే యోసేపుకు ఏ ఒక్క వ్యక్తి తోడుగా ఉన్నట్టుగా లేడు. కానీ యోసేపు మనసు అంతా దేవుని మీద, యోసేపు మనసు అంతా దేవునిపైనే ఉన్నది. నన్ను కాపాడితే దేవుడే కాపాడాలి కానీ ఏ మనుషుడు కాపాడని తన మనసు, తన ఆలోచన, తన ప్రార్థనలో ఎప్పటికి కూడా దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడు కనుక యోసేపు ఏం చేసినంటే అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమంలో అతనికి తోడైండి అతన్ని విడిపించి ఏం చేసినంటే ఆ యోసేపును గొప్ప చేశాడు. చెప్పలు కొట్టి ప్రభుని కనప శ్రమలు వచ్చినట్టు చెప్పకు. శ్రమలు కష్టాలు ఎరికే ఎందుకు. అయితే
అయితే నీ శ్రమల గురించి ఏమైనా నువ్వు దేవునికి చెప్పు శ్రమలు, కానీ దేవుని మరవకు, దేవుని సన్నిధిని మరవకు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే అక్కడ అంటాడు, అక్కడ ప్రతి మాట దేవుడు మాట్లాడుతూ అంటాడు. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, దేవుడు తెలుసు నీకు కష్టము, నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దేవునికి ఎరిగే. యోసేపు కష్టం వచ్చిన సంగతి దేవునికి తెలియదా? కానీ అయితే మనం ఏం కావాలంటే ప్రతిదీ కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నది కూడా దేవునికి తెలుసు. కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ మనము దేవునికి సమీపంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు, నీవు అక్కడ అంటాడు యోబు గ్రంథంలో చెప్పే మాట, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా, సర్వశక్తిని బతిమాలు కొన్న ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. పాపులు ఎవరు చూస్తారయ్యా? అందుకే కీర్తనగా పాపము చేసేవారు అదిగో అక్కడ పడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు. వాళ్ళు ఎందుకనంటే పడిపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, పతనం అయిపోయిన వాళ్ళు, వాళ్ళని మనం చూడద్దు. చాలా మంది ఏం చేస్తారంటే అనేక లోపల బలహీనతలు చూస్తాడు, మంచి చూడరు. అయితే వాళ్ళు పడిపోయిన చూసి వీళ్ళు పడిపోతారు, వీళ్ళు చెడిపోయిన చూసి వీళ్ళు చెడిపోతారు. అందుకే మనం చూస్తే యోసేపు ఎక్కడ పడిపోలేదు. ఎంత కష్టం వచ్చినా, అవకాశం వచ్చినా నెవర్ దాని నుంచి తప్పించుకొని చెరసాల్లోనైనా పడ్డాడు, కానీ చెరసాల్లో పస్తుల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడాలి. అందుకే మనం గనక చూస్తే అప్పుడు ఏం చేస్తాడంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వు శ్రమలు వస్తాంటాయి, కష్టాలు వస్తాంటాయి, ఇబ్బందులు వస్తాంటాయి, కానీ కష్టాల వైపును కాదు, కనికరం కలిగిన దేవుని వైపు చూడాలి. ప్రజలు హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు, నువ్వు పవిత్రుడమైన ఎడల, యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, అక్కడ అంటాడు చదవం. చూడండి, నీ నీతికి తగినట్టుగా, నీ నీతి ఎంత ఉంటుందో నీ నీతికి తగినట్టుగానే నీ నివాస స్థలంలో నువ్వు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా. ఎందుకనంటే నోహును చూసినప్పుడు ఏం చేసినంటే ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడు. మహిమతో నిండిన నీ రూపము, నీ నీతితో నిన్ను దర్శింతును. మహిమతో నిండిన నీ రూపము, నీ నీతితో నిన్ను దర్శింతును. నా తండ్రి నీ రాజ్యములో నీ వలె ప్రకాశింతును. నా తండ్రి నీ రాజ్యములో నీ వలె ప్రకాశింతును. నీ వలె ప్రకాశింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ఎందుకు అనంటే భూలోకమంతా చెడిపోయింది.
భూలోకం అంతా చెడిపోయింది. కానీ నోవును చూస్తే, నోవుతోటి దేవుడు చూసినప్పుడు నోవు ఒక్కడే, వాళ్ళ కుటుంబం ఒక్కడే కనబడతా ఉంది. కానీ దేవుడు చూసినప్పుడు నీ కుటుంబం కనబడాలి. దేవుడు చూసినప్పుడు నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త, వాళ్ళందరూ ఏం కావాలంటే కనబడాలి. ఎవరు? దేవుడు చూసినప్పుడు. కానీ దేవుడు చూసినప్పుడు అక్కడ మనం కనుక ఆదికాండం 6వ అధ్యాయం కనుక చూస్తే అక్కడ ఏమైపోయిందంటే భూలోకం అంతా చెడిపోయిందట. 6వ అధ్యాయం చూడమ్మా, 6వ అధ్యాయం 12వ వచనం. 11 దేవుని సన్నిధికి చెడిపోయిండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెప్పి వేసుకొని ఉండేది. చూడండి, ఎందుకనంటే ఇలాంటి లోకములో మనం జీవిస్తాము. అందుకే దేవుడు చూసినప్పుడు, ఎందుకనంటే దేవుడు వీళ్ళందరినీ చేసినందుకట దేవుడే హృదయంలో నొచ్చుకున్నాడు. హృదయంలో చూసి బాధపడు. నిన్ను చూసి దేవుడు బాధపడకు. దేవుడు నిన్ను చూసినప్పుడు బాధపడకూడదు. ఎందుకనంటే అక్కడ భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నొంది హృదయంలో నొచ్చుకోలేను. ఎందుకంటే వీళ్ళని ఎందుకు తయారు చేసినాడు దేవుడు? అందుకే ప్రేమ ద్వారా నోహును చూసినప్పుడు ఏం చేసినంటే అక్కడ అతడు నీతిమంతుడై ఉండుట ఈ తరం వారిలో. ఇక్కడ చూడండి 7వ అధ్యాయం 1వ వచనమా. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, ఎందుకనంటే ఓడ అనగా నీవు నీ కుటుంబం అంతా నోవు. ఎందుకనంటే పాపములో ఉన్నప్పుడు నెమ్మది ఉండదు ఎవరికైనా. అందుకే నో అనే పదానికి ఏంటిదంటే నెమ్మది కలిగిన వాడు. ఈ నోవు ఏం చేసిందంటే అతను ఏం చేసిందంటే దేవుని దృష్టికి ఏం చేసిందంటే నీతిమంతుడిగా కనబడ్డాడు. చాలా మంది బట్టలు ఇత్తనో రొట్టెలు ఇత్తనో నీతిమంతులం అనుకుంటాను. ఎందుకనంటే అయ్యో మంచి మాటలు మాట్లాడితే నీతిమంతుడు అనుకుంటాము. మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. మానవుని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటిది. ఎందుకనంటే మానవుని యొక్క నీతి ఎలాంటిది అంటే మురికి లాంటిది. మురికి ఎందుకంటే ఆ మురికి మైలమైన ఆ మురికి లాంటిది మానవుని యొక్క నీతి. దేవుని నీతి కావాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన రాజ్యములో తేజరిల్లుతాడు. అందుకే ఎందుకు యేసయ్య రక్తంలో కడగబడి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి దేవుణ్ణి వెతికి ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే ఆయన ఆ సన్నిధిలో నువ్వు నిలిచినప్పుడు ఆయన ఏం చేయాలంటే నిన్ను చూసినప్పుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని చేయాలి. నీ నివాస స్థలాన్ని ఆశీర్వదించాలి. అందుకే ఇక్కడ అంతా చూస్తే ఆయనను చూసినప్పుడు ఏం చేసిందంటే ఆయన ఈ తరం వారిలో ఏం చేసిందంటే ఆయన నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండివి కనుక ఏం చేసిందంటే నీ ఇంటి వారందరూ నా ఓడలో ప్రవేశించారు. నోహును పిలుస్తావు. నోహ్ నిన్ను చూసినప్పుడు దేవుడికి ఇష్టపడాలి. చివరికి ఒక మాట చెప్పేసి ముగిస్తా. చూడండి, అదే యోబు గ్రంథం 8వ అధ్యాయంలో నెక్స్ట్ వచ్చిన మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు చూడండి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నువ్వు మహా